హాయ్ స్టూడెంట్స్, ఎవరెవరైతే ఏపీలో హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు హైకోర్టు ఎగ్జామ్స్లో హైకోర్టు లేదా సబార్డినేట్ కోర్ట్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం ప్రాక్టీస్ క్వశ్చన్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఓకేనా? మీకు ఇది ప్రాక్టీస్ సెషన్ 2 అనమాట, క్లాస్ 2 అనమాట, రైట్? ఆల్రెడీ మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో భాగంగా క్లాస్ 1 అనేది కంప్లీట్ అయ్యిందండి. ఇది మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో భాగంగా ప్రాక్టీస్. ఓకేనా? సో క్లాస్ 2 అనేది మీకు ఇక్కడ చేయబోతున్నాను అనమాట, రైట్? అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్వశ్చన్స్ మనకి ఏంటంటే, ఏ క్వశ్చన్స్ అయితే ఏ టాపిక్స్ మీద అయితే ఏపీ హైకోర్టు మెయిన్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారో ఆ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ని మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మీరు గనక మన యూట్యూబ్ క్లాసెస్ అన్ని క్లియర్గా ఫాలో అవుతే మీకు ఏపీ హైకోర్టులో బెస్ట్ మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అండి. ఓకేనా? కాబట్టి మీరు కంపల్సరీ మన వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనా? నేను ఆల్రెడీ ప్రాక్టీస్ క్వశ్చన్ సిరీస్ 1 అనేది స్టార్ట్ చేశాను, ఆ వీడియో చూడండి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ హైకోర్టుకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ క్వశ్చన్స్ కూడా వెళ్ళి చూడండి. ఓకేనా? ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఓకేనా? అయితే ఇందులో మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు స్టూడెంట్స్ ఆల్రెడీ మన తెలంగాణలో మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి ఏపీ తెలంగాణ హైకోర్టు అండ్ సబార్డినేట్ కోర్ట్స్లో ఎక్సలెంట్ స్కోర్ రావడం జరిగింది అండి. చాలామంది స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ 35 మార్క్స్ 40కి వచ్చాయండి. 32 మార్క్స్ వచ్చాయని పెట్టారు, 36 మార్క్స్ వచ్చాయని పెట్టారు 40 మార్క్స్కి. కామెంట్స్ అందులో ఉంటాయండి. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ 35+ క్వశ్చన్స్ చేశారట, ఇక్కడ చూడండి 35/40 అంటే 40కి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ 35+ స్కోర్ చేయగలిగారు మన క్లాసెస్ విని. మీకు కూడా ఇలాంటి స్కోర్ రావాలి అంటే ఓకేనా, మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఓకేనా? మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేస్తే ఆ యాప్లో మీకు ఫుల్ క్లాసెస్ అనేవి ఉంటాయి అండి. ఫస్ట్ మీ నెంబర్ కొట్టి రిజిస్టర్ అవ్వాలి, ఓటీపీ కొట్టి లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వాలి. అయిన తర్వాత హైకోర్టు కోర్సెస్ అని ఉంటాయి, ఆ కోర్సు ఉంటుందండి. 1 మంత్ కోర్స్ ఉంది, 3 మంత్స్ కోర్స్ ఉంది. ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే మీకు కొంతమంది స్టూడెంట్స్ అసలు క్లాస్ ఎలా ఉంటాయో చూడాలనుకుంటారనమాట, రైట్? కాబట్టి ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. యాప్లో ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుందండి. ఎస్ఎస్సి లెవెల్లో నేర్చుకుంటే మీకు అప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. ఆ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు బుక్ కావాలి అనుకుంటే చూడండి, మీకు ఒకవేళ బుక్ కావాలి అనుకుంటే మన బుక్ అనేది అవైలబుల్గా ఉంది అండి. హైకోర్టు ఎగ్జామ్స్, కానిస్టేబుల్, ఎస్ఐ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అవైలబుల్గా ఉంది అండి. ఇది మీకు బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో, తెలుగులో ఉంటుంది. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో అడగండి, వెళ్ళి తెప్పించుకోండి. ఓకేనా? ఒకవేళ లేకపోతే ఇక్కడ మనకు మీరు ఈ నెంబర్కు కాల్ చేస్తే ఈ నెంబర్ నుంచి బుక్ పంపిస్తాం అనమాట ఆర్డర్లో, రైట్? బుక్ కాస్ట్ 280 అండి, ప్లస్ డెలివరీ ఛార్జ్ 350 మొత్తం కలిపి. ఓకేనా? రైట్. లైట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే, చూడండి స్టూడెంట్స్, ఇవే ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకేనా? అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మన క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే ఓన్లీ ఆన్సర్ చెప్పకుండా ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే చూడగానే అర్థం చేసుకోవాలి. ఇక్కడ డైరెక్షన్, ఒక సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ని మనకి ఇక్కడ కింద సెంటెన్స్లో కింద ఆప్షన్స్ ఇచ్చారు, అంటే ఒక్కొక్క పార్ట్ ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చారండి. మీరు ఏం చేయాలి అంటే ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలన్నమాట. చూడండి, ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ అండర్లైన్డ్ అండ్ గివెన్ యాజ్ ఆప్షన్స్. ఓకేనా? కింద ఆప్షన్స్ ఇచ్చారట, పార్ట్స్, సెంటెన్స్లోని పార్ట్స్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి, ఏ పార్ట్లో తప్పు ఉందో మీరు కనిపెట్టాలండి. ఓకేనా? మీ వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, రైట్? అయితే ఇక్కడ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ఇట్ విల్ రెయిన్ టుమారో ఐ విల్ స్టే ఎట్ హోమ్. ఓకే, దీని మీనింగ్ ఏంటి? రేపు గనక వాన పడితే నేను ఇంట్లోనే స్టే చేస్తాను అని. ఇఫ్ ఇట్ విల్ రెయిన్ టుమారో ఐ విల్ స్టే ఎట్ హోమ్, ఇది సెంటెన్స్ ఇచ్చాడు అండి. ఎక్కడ ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. అయితే ఇది ఏ టాపిక్కి రిలేటెడ్ అంటే కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్కి రిలేటెడ్ అనమాట. అయితే ఇదేంటంటే ఇఫ్ క్లాజ్ అండి. ఏంటి మనకి చెప్పండి టాపిక్? ఇఫ్ క్లాజ్ అండి. కండిషనల్ సెంటెన్స్ అని ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మీరు కనుక మన క్లాసెస్ వింటే బెస్ట్ స్కోర్ వస్తుంది అంతే. అన్ని టాపిక్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది. మీకు ఏం ఇంగ్లీష్ రాకపోయినా సరే ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి కాన్సెప్ట్స్ అనేవి. ఓకేనా? అయితే ఇఫ్ తోటి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి,
ఇఫ్ తోటి వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా సరే అది ఎందులో ఉండాలి అంటే చెప్తున్న చూడండి అందరూ, ఇఫ్ తోటి సింపుల్ ప్రెజెంట్లో ఉండొచ్చండి, లేకపోతే సింపుల్ పాస్ట్లో ఉండొచ్చండి, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండొచ్చండి. ఈ మూడిట్లలోనే ఉండాలి. ఇఫ్ తోటి ఉండే సెంటెన్స్ ఉంటుంది కదా, ఇఫ్ తోటి ఉండే సెంటెన్స్ ఎందులో ఉండాలి అండి, సింపుల్ ప్రెజెంట్ తోటని ఉండాలి, సింపుల్ పాస్ట్ తోటని ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్ తోటని ఉండాలి. హాఫ్ కాన్సెప్టే చెప్తాను మీకు ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఫర్దర్ వీడియోస్లలో ఫుల్ కాన్సెప్ట్ అనే చెప్తాను. ఫస్ట్ అర్థమైంది కదా. ఇఫ్ తోటి ఎప్పుడైనా సరే, ఇఫ్ ఉన్న క్లాస్ దాన్ని ఏమంటామంటే సబార్డినేట్ క్లాస్ అంటాం. ఎందుకంటే ఇఫ్ తోటి ఉన్నప్పుడు మనకు ఫుల్ మీనింగ్ రాదు కదా, దాన్ని సబార్డినేట్ క్లాస్ అంటాం. ఇఫ్ తోటి ఉన్న సెంటెన్స్ ఎప్పుడైనా సరే ఎందులో ఉండాలంటే సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి, సింపుల్ పాస్ట్లోనే ఉండాలి, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉండాలి. కానీ ఇక్కడ మనం చూస్తే ఇఫ్ ఇట్ విల్ రెయిన్ టుమారో, విల్ రెయిన్ ఇఫ్ తోటే ఉన్న సెంటెన్సే కదా ఇది మనకు. ఇక్కడ వరకు ఇఫ్ క్లాస్ అండి, ఇది మనకు సబార్డినేట్ క్లాస్ అవుతుంది, ఇదేమో మనకు మెయిన్ క్లాస్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఇఫ్ తోటి ఉన్న సెంటెన్స్ విల్ ఉంది కదా, మరి ఇఫ్ తోటి ఉన్నప్పుడు ఆ సెంటెన్స్లో ఏమేమి టెన్సెస్ కనిపించాలండి, సింపుల్ ప్రెజెంట్ అని ఉండాలి, సింపుల్ పాస్ట్ అని ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అని ఉండాలి. మరి విల్ కానీ, కెన్ కానీ, మే కానీ, మైట్ కానీ, వుడ్ కానీ, కుడ్ కానీ ఇఫ్ తోటి రాయగలుగుతామా, రాయలేము అని. ఇఫ్ తోటి మూడే రావాలి మనకు, సింపుల్ ప్రెజెంట్ కానీ, సింపుల్ పాస్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ. మరి అక్కడ ఉందా, అట్లా లేదు కాబట్టి విల్ అనేది రాదు కదా, ఇఫ్ తోటి విల్ రావద్దు కాబట్టి ఇంకో ఐ విల్ అనేది మనకి ఇక్కడ రాంగ్ అనమాట. కాబట్టి మనకు ఎర్రర్ ఎక్కడ ఉందండి, ఇక్కడే మనకి ఎర్రర్ ఉంది అండి. మిగతా ఏమైనా ఎర్రర్ ఉందో చూద్దాం. చూడండి ఇక్కడ ఇఫ్ తోటి మనకి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఐ విల్ స్టే అంటే ఇది మనకి ఏంటండి, సింపుల్ ఫీచర్, ఓకేనా. సింపుల్ ఫీచర్ మెయిన్ క్లాస్లో మనకు సింపుల్ ఫీచర్ ఉండొచ్చు, విల్ ప్లస్ v1, కెన్ ప్లస్ v1, మే ప్లస్ v1 ఏదైనా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఏమొస్తుందో తెలుసా, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, సార్ ఇక్కడ టుమారో ఉంది కాబట్టి నేను సింపుల్ ఫ్యూచర్లో రాశాడు సార్ వాడు, టుమారో అంటే కంపల్సరీ సింపుల్ ఫ్యూచర్లో రాయాలి కాబట్టి అని అనుకుంటారండి. లేదండి, చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా చూడండి. టుమారో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్ అండి. చూడండి అందరు ఇక్కడ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ ఇవి మనకి ఏంటండి, ఫ్యూచర్ వర్డ్స్ అండి. టుమారో కానీ, ఓకేనా, నెక్స్ట్ వీక్ కానీ, ఓకేనా, నెక్స్ట్ ఇయర్ కానీ, ఇవేంటి మనకు జనరల్గా ఫ్యూచర్ వర్డ్స్. అయితే ఇవి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ జనరల్గా దేనికి ఇస్తామండి, మనము సింపుల్ ఫ్యూచర్కి ఇస్తాం. దేనికి ఇస్తాం మనం ఇక్కడ, సింపుల్ ఫ్యూచర్కి ఇస్తాం. కానీ ఒకవేళ ఆప్షన్స్లో సింపుల్ ఫ్యూచర్ లేదనుకోండి, ఆప్షన్స్లో సింపుల్ ఫీచర్ లేకపోతే దేనికి ఇవ్వచ్చు అండి, ప్రెజెంట్ కంటిన్యూస్కి ఇవ్వచ్చు అనమాట. ఇంకా దేనికి ఇవ్వచ్చు మనం, ప్రెజెంట్ కంటిన్యూస్కి ఇవ్వచ్చు. ఇంకా ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా లేదు అంటే అప్పుడు మనం దేనికి ఇవ్వచ్చు అండి, సింపుల్ ప్రెజెంట్కి ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్లీ ఈ వర్డ్స్ సింపుల్ ఫీచర్ ఎక్కువ కీవర్డ్స్ అండి. ఒకవేళ ఆప్షన్స్లో సింపుల్ ఫీచర్ అనేది లేదనుకోండి, ప్రెజెంట్ కంటిన్యూస్కి ఇవ్వాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా లేదనుకోండి, సింపుల్ ప్రెజెంట్కి ఇవ్వచ్చు అనమాట. అంటే సింపుల్ ప్రెజెంట్లో రాసినప్పుడు ఇవి ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్ అయిపోతాయి, రైట్. కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో కూడా టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ అనేవి రావచ్చు అనమాట. అందుకే టుమారో అనేది మనం ఇట్లా రాసుకోవచ్చు, ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో, ఓకేనా. అది ఒకవేళ కురుస్తే అని, ప్లాన్ అయిపోతే అని, రైట్. కాబట్టి ఇక్కడ ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో ఇది ఉండాలండి. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది కదా, ఇక్కడ ఏమొస్తుందండి, సో విల్ ప్లస్ v1, కెన్ ప్లస్ v1, మే ప్లస్ v1 వస్తుంది. కాబట్టి ఇది కరెక్టే ఉందండి, ఇక్కడే మనకు మిస్టేక్ ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఫుల్ కాన్సెప్ట్ కావాలంటే మాత్రం యాప్లోనే ఉంటుంది అండి, ఓకేనా. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మొత్తం కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్కి చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకే. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఇది మీకు కంజంక్షన్స్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట, రైట్. క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. చూడండి ఇక్కడ హ్యాడ్ షీ థ్రోన్ ద బాస్కెట్ బాల్ when it fell on the ground, రైట్. చూడండి ఇక్కడ ఇట్లా బాస్కెట్ బాల్ ఇక్కడ గ్రౌండ్ మీద వేసిందో లేదో అది కింద పడిపోయింది అని, రైట్. చూడండి ఇక్కడ మనకు జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, చూడండి మీకు కంజంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. నో సూనర్, మీకు ఎప్పుడైనా సరే నో సూనర్ తోటి ఫాలోవర్ ఏమొస్తుందండి, దాన్ వస్తుందండి. ఏమొస్తుంది మనకు, దాన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ హార్డ్లీ తోటి కానీ, ఓకేనా, బేర్లీ తోటి కానీ, అదేవిధంగా స్కేట్స్లీ తోటి కానీ, రెండు సెంటెన్స్లు వచ్చినప్పుడు హార్డ్లీ తోటి వచ్చినప్పుడు మీకు ఏమొస్తుందండి, వెన్ వస్తుంది. బేర్లీ తోటి వచ్చినప్పుడు ఏమొస్తుందండి, మీకు వెన్ వస్తుందండి. స్కేట్స్లీ తోటి వచ్చినప్పుడు కూడా ఏమొస్తుంది, మీకు వెన్ వస్తుంది అనమాట. ఇది ఫిక్స్డ్ ఫాలోవర్స్ అంటాం. నో సూనర్ ఈజ్ ఫాలోడ్ బై దాన్, హార్డ్లీ ఈజ్ ఫాలోడ్ బై వెన్, స్కేట్స్లీ ఈజ్ ఫాలోడ్ బై వెన్, బేర్లీ ఈజ్ ఫాలోడ్ బై వెన్. ఇవి వచ్చినప్పుడు మనకు వెన్ను రావాలి, ఇది వచ్చినప్పుడు మనకు దాన్ రావాలి అండి. ఇది రెండే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సూనర్ గ్రేటర్ దాన్, స్మాలర్ దాన్ అంటాం కదా, యంగర్ దాన్ అంటాం కదా, అలాగే సూనర్ కంపారిటివ్ లాగా ఉంది కదా, సూనర్ దాన్.
నో సూనర్ వస్తే దాన్ యూజ్ చేసుకోవాలి. మిగతా అవి హార్డ్లీ, బేర్లీ, స్కేట్స్లో సేమ్ యూజ్ చేసుకోవాలండి, వెన్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. రైట్. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూసుకుంటే హార్డ్ హ్యాడ్ షీ థ్రోన్ ద బాస్కెట్ బాల్ వెన్ ఇట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అంటే మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ హార్డ్ రావాలా, హార్డ్లీ రావాలా, హార్డ్లీ రావాలి. ఇది కాంబినేషన్ అనమాట. హార్డ్లీ హ్యాడ్ షీ థ్రోన్ ద బాస్కెట్ బాల్. ఇంకో డౌట్ వస్తుంది, సార్ హార్డ్లీ హ్యాడ్ షీ ఏంది సార్, షీ హ్యాడ్ రాకూడదా అని డౌట్ వస్తుంది చాలామందికి. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వీటితోటి 2 పాయింట్స్, యాక్చువల్గా 3 పాయింట్స్ ఉంటాయి, 2 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నో సూనర్ వచ్చినప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి, అక్కడ మనం దాన్ ఉండాలి కంపల్సరీ. హార్డ్లీ, స్కేట్స్లీ, బేర్లీ వచ్చినప్పుడు ఏం ఉండాలి కంపల్సరీ, మనకు వెన్ ఉండాలండి. ఇది ఫస్ట్ పాయింట్, ఫాల్ అవుట్స్ అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్ అనేది చూడండి అందరు ఇక్కడ క్లియర్గా, ఒక సెంటెన్స్ అనేది నో సూనర్ తోటి కానీ, హార్డ్లీ తోటి కానీ, బేర్లీ తోటి కానీ, స్కేట్స్లీ తోటి కానీ, ఒక సెంటెన్స్ అనేది నో సూనర్ తోటి కానీ, హార్డ్లీ తోటి కానీ, బేర్లీ తోటి కానీ, స్కేట్స్లీ తోటి కానీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఆ సెంటెన్స్ని ఏ స్ట్రక్చర్లో వాడాలో తెలుసా, ఇన్వర్స్డ్ స్ట్రక్చర్లో వాడాలి. ఏ స్ట్రక్చర్లో వాడాలి మనం దాన్ని, ఇన్వర్స్డ్ స్ట్రక్చర్లో వాడాలి అండి. సార్ అసలు ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటి సార్, ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసా, ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. జనరల్గా సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది నార్మల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసా, సబ్జెక్టు హెల్పింగ్ ఆఫ్ పొజిషన్స్ని, సబ్జెక్టు హెల్పింగ్ ఆఫ్ పొజిషన్స్ని ఇంటర్చేంజ్ చేసినాం అనుకోండి, అంటే సబ్జెక్ట్ ప్లేస్లోకి హెల్పింగ్ వర్బ్ని, హెల్పింగ్ ఆఫ్ ప్లేస్లోకి సబ్జెక్ట్ని తీసుకొచ్చినాం అనుకోండి, అప్పుడు ఈ స్ట్రక్చర్ని ఏమంటాం మనము, ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటాం. ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటే హెల్పింగ్ ఆఫ్ తోటి స్టార్ట్ అయిపోతుంది అనమాట. రైట్. కాబట్టి ఇక్కడ ఆ పాయింటే మీకు చెప్పేదండి, ఏం లేదండి, సింపుల్. నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలి, హార్డ్లీ, స్కేట్స్లీ, బేర్లీ వచ్చినప్పుడు మనకు వెన్ రావాలి. తర్వాత మీకు ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేది నో సూనర్ తోటి, హార్డ్లీ తోటి, బేర్లీ తోటి, స్కేట్స్లీ తోటి స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏ స్ట్రక్చర్ వాడాలి, ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ వాడాలి, అంటే హెల్పింగ్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ వాడాలి. కాబట్టి ఇక్కడ అలాగే ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, హార్డ్లీ తోటి ఇక్కడ హార్డ్లీ రావాలి, మరి హార్డ్లీ తోటి స్టార్ట్ అయినప్పుడు సెంటెన్స్ ఇదేగా స్టార్టింగ్లో వచ్చింది, దీంతో స్టార్ట్ అయినప్పుడు ఇన్వర్స్ స్ట్రక్చర్ అంటే షీ హ్యాడా, హ్యాడ్ షీనా, హ్యాడ్ షీనే ఉండాలి. అది కరెక్టే ఉంది. రైట్. కాబట్టి ఎర్రర్ మాత్రం మనకు హార్డ్లీ దగ్గర ఉంది. సో మనకి ఎక్కడుందా హార్డ్లీ అనే పార్ట్, ఫస్ట్ ఆప్షన్లో ఉందా, లాస్ట్ ఆప్షన్లో ఉందా, లాస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా అదే క్వశ్చన్, సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి, అలాంటి మోడల్ అనమాట. ఈ మోడల్ చాలా వస్తున్నాయండి క్వశ్చన్స్. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి, చెప్పండి అందరు ఇక్కడ థర్డ్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ని కింద ఆప్షన్స్లలో ఇచ్చాడు, ఏ ఆప్షన్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి మీరు, అంతే. ఓకేనా. రామాయణ ఈజ్ అన్ యాన్షియంట్ సాంస్క్రిట్ ఎపిక్, ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి రిటన్ అరౌండ్ 500 BC to 100 BC. రైట్. ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ రామాయణ అనేది యాన్షియంట్ అంటే ఓల్డ్ అనమాట, సాంస్క్రిట్ ఎపిక్ అనమాట అది. రైట్. మరి ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇది ఆర్టికల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. మీకు ఎప్పుడైనా సరే హోలీ బుక్స్, ఆర్టికల్స్లో మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, హోలీ బుక్స్, రామాయణ కానీ, మహాభారత కానీ, ఓకేనా, బైబిల్ కానీ, ఖురాన్ కానీ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, అప్పుడు కంపల్సరీ వాటి ముందు ఏం వాడాలి మనము, దా అనే ఆర్టికల్ వాడాలి. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ హోలీ బుక్స్, పవిత్ర గ్రంథాలు అనమాట. రైట్. ద రామాయణ, ద మహాభారత, ఓకేనా, ద బైబిల్, ద ఖురాన్. ఖురాన్ అంటే ఏంటండి, చూడండి ఇక్కడ ఖురాన్ అంటే, సో వాట్ ఈస్ బైబిల్ ఫర్ క్రిస్టియన్స్, సో ఖురాన్ ఫర్ ముస్లిమ్స్ అనమాట. ఓకేనా. సో వాళ్ళకి పవిత్ర గ్రంథం అనమాట ముస్లిమ్స్కి, అది ఖురాన్. ద ఖురాన్ ఎప్పుడైనా సరే ఏమనాలి మనం, ద ఖురాన్ అనాలి. ద రామాయణ, ద మహాభారత, ద ఖురాన్, ద బైబిల్ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా. కాబట్టి మనం దానే ఆర్టికల్ వాడాలి వీటి ముందు. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకో పాయింట్, ఓకేనా, ఇంకో పాయింట్ ఏంటంటే ఒకసారి జాగ్రత్త చూడండి, క్వశ్చన్ ఒకసారి మనకి ఇలా అడిగారు అండి, వాల్మీకిస్ డాష్ రామాయణ, నెక్స్ట్ డాష్ రామాయణ, ఇది చెప్పండి. ఫస్ట్ పైన రామాయణ అనేది మనకు ఒక హోలీ బుక్ కాబట్టి ఏం వాడతాం మనం, కంపల్సరీ దా వాడతాం అండి. సెకండ్ బ్లాంక్లో చెప్పండి వాల్మీకిస్ రామాయణ, ఇప్పుడు ఏం వాడతాం, దా వాడతామా వాడమా అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు దా అవసరం లేదు. ఎందుకంటే దా అన్న
పొసెసివ్ అన్న రెండు సేమ్. ఇలా పొసెసివ్ లాగా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనము దా అనేది వాడకూడదండి. వాల్మీకీస్ దా రామాయణ అనకూడదు. వాల్మీకీస్ అంటే వాల్మీకి యొక్క అంటే పొసెసివ్ కదా, పొసెసివ్ ఉన్నప్పుడు దా అనేది వాడకూడదు. ఎందుకంటే పొసెసివ్ అన్న దా అన్న రెండు మనకు ఈక్వల్ ప్రిఫరెన్స్ అనమాట. కాబట్టి వాల్మీకీస్ డాష్ రామాయణ అంటే వాల్మీకీస్ రామాయణ, ఇప్పుడు మనకు రామాయణ ముందు దా రాకూడదు అనమాట. ఎందుకో చెప్తా చూడండి. ఇప్పుడు మై బెస్ట్ ఫ్రెండ్, నెక్స్ట్ మై ద బెస్ట్ ఫ్రెండ్. అందరు చూడండి ఇక్కడ క్లియర్గా. నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్, అందరు చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, బెస్ట్ అనేది ఏ డిగ్రీ అండి? సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు బెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్ అంటాం కదా. బెస్ట్, క్లెవరెస్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్, ఓకేనా, బ్రేవెస్ట్, పూరెస్ట్, రిచెస్ట్, మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ ఇంటెలిజెంట్, ఇలా వీటిని సూపర్లేటివ్ డిగ్రీస్ అంటాం. అడ్జెక్టివ్స్లో మనకు 3 డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని. జనరల్గా సూపర్లేటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు ఏం వాడాలి మనము? దానే ఆర్టికల్ వాడాలి. సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తే ఏ ఆర్టికల్ వాడాలి మనం? కంపల్సరీ దానే ఆర్టికల్ వాడాలి. ఓకేనా? మరి అప్పుడు బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దానే ఆర్టికల్ వాడాలి అండి. ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కదా, ఇక్కడ నౌన్ ఉంది కదా, సో కంపల్సరీ ఏం వాడాలి మనము? దానే ఆర్టికల్ వాడాలి, ఆర్టికల్ వాడాలి. తర్వాత చూడండి, మై డాష్ బెస్ట్ ఫ్రెండ్ అంటే మరి బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, మరి ఇప్పుడు ఇక్కడ దా వాడతామా? మై బెస్ట్ ఫ్రెండ్ అంటారా, మై ద బెస్ట్ ఫ్రెండ్ అంటారా? మై బెస్ట్ ఫ్రెండ్ అంటాం. దా వాడతామా? వాడం. ఎందుకు వాడమంటే మై అనేది నా యొక్క అంటే పొసెసివా కాదా? పొసెసివ్. పొసెసివ్ అన్నా దా అన్నా రెండింటికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అందుకే పొసెసివ్ వచ్చినప్పుడు మళ్ళీ దా రాకూడదు అనమాట. కాబట్టి ఇక్కడ మనకు దా రాదు. అందుకే మై ద బెస్ట్ ఫ్రెండ్ అంటామా? లేదు. సో పొసెసివ్ వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా సరే దా అనేది రాకూడదు అనమాట. అది పాయింట్. ఓకేనా? ఎనీవే, సో మనకి ఇక్కడ అర్థమైంది కదండి. సో మనకు ఎర్రర్ ఎక్కడ ఉందంటే చూడండి, రామాయణ ముందు మనకి ఇక్కడ దా ఇచ్చిండా? ఇవ్వలేడు. కాబట్టి దా రామాయణ ఉండాలి. సో లేదు కాబట్టి మనకి ఎర్రరు ఇక్కడ ఉంది అని. మిగతాయి కూడా చూద్దాం. రామాయణ సింగులర్ కాబట్టి ఈజీ కదా. యాన్షియంట్ అంటే సౌండ్ మనకు యాన్షియంట్. ఓకే, యాన్షియంట్ అంటే మనకు ఇక్కడ ఆర్టికల్ ఏం తీసుకోవాలండి? యాన్ తీసుకోవాలి. ఓకే, యాన్ తీసుకోవాలి. అది కరెక్టే ఉంది. ఈజ్ యాన్ యాన్షియంట్ సాంస్క్రిట్ ఎపిక్, ఇది కూడా కరెక్టే ఉంది. ఇట్ ఈస్ బిలీవ్డ్, ఇట్ కాబట్టి సింగులర్, ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బీ రిటన్, అది రాయబడింది. ఓకే, రాయబడింది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఉంది. టు బీ రిటన్ అరౌండ్ 500 BC to 100 BC. ఇందులో మనకి ఎర్రర్ అంటే ఎర్రర్ లేదు, ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఎర్రర్ ఉన్న పార్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 4th క్వశ్చన్. ఇడియం ఇచ్చాడు, ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. చెప్పండి ఇడియం. ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్ అండి. ఏంటిది ఇక్కడ మనకు? ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్ అనమాట. అంటే ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి అని నా కాన్సెప్ట్ అడిగితే నాకు అది ఫింగర్ టిప్స్ మీద ఉంది. ఫింగర్ టిప్స్ మీద ఉంది అంటే అది మొత్తం నాకు తెలిసింది అనే కదా, రైట్. కొట్టప్పుడు సో చూద్దాం. టు బీ అన్అవేర్, చూడండి, అన్అవేర్ ఆఫ్ సంథింగ్ అంటే అవేర్ అంటే అవేర్నెస్ ఉండడం అంటే అది తెలిసి ఉండడం, అన్అవేర్ అంటే తెలియకపోవడం అనమాట. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. టు టేక్ రివెంజ్ అంటామా? లేదు, ఆన్సర్ కాదు. అవుట్ ఆఫ్ రీచ్ అంటామా? లేదు, ఆన్సర్ కాదు. టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్, ఫింగర్ టిప్స్ మీద ఉంది అతనికి అంటే వాడికి దాని మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది అని. టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ అంటాం. కాబట్టి ఇట్ వన్స్ ఫింగర్ టిప్స్ అంటే టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ అంటాం. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది ఒక మోడల్ అండి. 5th క్వశ్చన్ మనకి ఏంటండి? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద బ్రాకెటెడ్ వర్డ్ సెగ్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఒక చిన్న బ్రాకెట్లో ఇచ్చాడు, ఆ బ్రాకెట్ని రీప్లేస్ చేయాలన్నమాట. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రీప్లేస్ చేస్తుంది అంటుండే, అంతే. ఓకేనా, రైట్. చూద్దాం. చిల్డ్రన్ షుడ్ అవాయిడ్ గివింగ్ అవుట్ పర్సనల్ డీటెయిల్స్ ఆన్లైన్. చిల్డ్రన్ అనే వాళ్ళు అవాయిడ్ చేయాలట, పర్సనల్ డీటెయిల్స్ బయటికి ఇవ్వడం అవాయిడ్ చేయాలట ఆన్లైన్. డాష్ ఐడెంటిఫై దెమ్ ఆర్ దేర్ లొకేషన్. ఆన్లైన్లో పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం అనేది అవాయిడ్ చేయాలి. డాష్ ఐడెంటిఫై దెమ్ ఆర్ దేర్ లొకేషన్, ఏదైతే సో వాళ్ళ లొకేషన్ని వాళ్ళని ఐడెంటిఫై చేస్తుందో దాన్ని ఇవ్వడం అవాయిడ్ చేయాలి అని. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, వాట్ విల్, దట్ కుడ్, విచ్ ఎవర్ కెన్, విచ్ మైట్ లీడ్. విచ్ మైట్ లీడ్ ఐడెంటిఫై అంటామా? లేదు. విచ్ ఎవర్ కెన్ అంటామా? లేదు. మరి అప్పుడు మనకి ఏమంటామండి? చూడండి, ఇక్కడ మనకు రిలేటివ్ ప్రణవం గురించి మాట్లాడుతుండండి. చిల్డ్రన్ షుడ్ అవాయిడ్ గివింగ్ అవుట్ పర్సనల్ డీటెయిల్స్ ఆన్లైన్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ఆన్లైన్ ఇవ్వడం అవాయిడ్ చేయాలి.
ఏదైతే వాళ్ళని వాళ్ళ లొకేషన్ని ఐడెంటిఫై చేస్తుందో ఏదైతే అని చెప్పాలి. మరి ఇప్పుడు వాట్ విల్ అంటామా దట్ కుడ్ అంటామా అంటే ఆల్రెడీ ఇక్కడ ఏదైతే అంటే అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది కదా పర్సనల్ డీటెయిల్స్, అవే కదా అక్కడ వాళ్ళ సో లొకేషన్ని వాళ్ళని ట్రాక్ చేసేది, ఓకే, ఐడెంటిఫై చేయగలిగేది. కాబట్టి ఇక్కడ వాట్ అనేది వాడకూడదు. కాబట్టి మనం ఏం వాడాలి చెప్పండి, దట్ అనేది వాడచ్చు. కాబట్టి దట్ కుడ్ ఐడెంటిఫై దెమ్ ఆర్ దేర్ లొకేషన్. వాట్ అనేది ఎందుకు వాడతలేమంటే వాట్ అనేది ఎప్పుడు వాడతాం, అక్కడ ఏం మెన్షన్ చేయనప్పుడు వాట్ అనేది కూడా రిలేటివ్ ప్రణవనే. అన్నోన్ థింగ్స్కి మెన్షన్ చేయని థింగ్స్కి రిలేట్ చేసుకుంటూ మాట్లాడితే వాట్ అనేది వాడాలి. ఇప్పుడు ఇక్కడ మనకు సో దట్ అనేది ఇచ్చింది కాబట్టి దట్ కుడ్ ఐడెంటిఫై దెమ్ ఆర్ దేర్ లొకేషన్, ఆప్షన్ 2. అట్లా. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ మీదనే ఫోకస్ చేయండి మీరు. ఇది ఎందుకు వస్తుంది ఆన్సర్, ఇది ఎందుకు రావట్లేదు అని, ఓకేనా. నెక్స్ట్ ఏంటండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండి, వీటి మీద కూడా క్వశ్చన్స్. ఓకే, మీకు మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియో చేస్తాను నేను, ఓకే, డోంట్ వరీ. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఏముంటుందంటే వర్డ్ని అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతున్నాడు. సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ అండి, సినానిమ్ అంటే సేమ్ మీనింగ్, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ అనమాట. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ అంతే, ఓకేనా. అది చూద్దాం. రాకీ టెరెన్ మేడ్ ద హైక్ డిఫికల్ట్ అండ్ స్ట్రెన్యూయస్. డిఫికల్ట్ అండ్ స్ట్రెన్యూయస్ అట. ఒకసారి చూడండి అందరూ, డిఫికల్ట్ అంటే నెగటివా పాజిటివా, నెగటివ్. అండ్ ఇక్కడ స్ట్రెన్యూయస్ అని ఉంది. అయితే ఇక్కడ మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చండి, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే, డిఫరెంట్ ఎగ్జామ్స్ అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్. జనరల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, నాకు అండ్ ముందున్నది పాజిటివ్ ఉంటే అండ్ తర్వాత కూడా ఏముండాలండి మనకు, పాజిటివే ఉండాలి. అండ్ ముందున్నది నెగిటివ్ ఉంటే అండ్ తర్వాత కూడా ఏముండాలంటే మనకు నెగిటివ్ ఐడియానే ఉండాలి. ఇది కాన్సెప్ట్. అదే బట్ తీసుకున్నాం అనుకోండి, చూడండి, బట్ ముందు నెగిటివ్ ఉంటే బట్ తర్వాత ఏముంటుందండి, పాజిటివ్ ఉంటుంది. అదే బట్ ముందే పాజిటివ్ ఉంటే బట్ తర్వాత ఏముంటుందండి మనకు, నెగిటివ్ ఉంటుంది. ఇది ఓకేనా. అండ్ బట్కు డిఫరెన్స్. అండ్ అనేది రెండు సిమిలర్ థింగ్స్నే కలుపుతుంది. అండ్ ముందు పాజిటివ్ ఉంటే అండ్ తర్వాత నెగిటివ్, అండ్ ముందు పాజిటివ్ ఉంటే అండ్ తర్వాత పాజిటివే, అండ్ ముందు నెగిటివ్ ఉంటే అండ్ తర్వాత కూడా నెగిటివే ఉండాలి, ఓకేనా. అయితే ఇప్పుడు మనం జాగ్రత్త చూసుకుంటే అండ్ ముందు ఏముంది, డిఫికల్ట్. డిఫికల్ట్ అనేది నెగిటివ్ వర్డా పాజిటివ్ వర్డా, నెగిటివ్ వర్డ్. కాబట్టి డిఫికల్ట్కు ఇక్కడ అండ్ స్ట్రెన్యూయస్ అనేది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే నెగిటివ్ వర్డే అవుతుంది. కాబట్టి నెగిటివ్ వర్డ్ అవుతుంది కాబట్టి మరి ఇక్కడ మనకు దానికి ఆపోజిట్ వర్డ్ తీసుకోవాలి మనం. నెగిటివ్కి ఆపోజిట్ ఏంటండి అంటే అడిగేది ఇక్కడ నెగిటివ్కి ఆపోజిట్ ఏంటి, పాజిటివ్ కదా. మరి పాజిటివ్ కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, స్ట్రెన్యూయస్. అంటే జనరల్గా స్ట్రెన్యూయస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, హార్డ్గా ఉండడం, టఫ్గా ఉండడం అంటాం దీన్ని. హార్డ్గా ఉండడం, టఫ్గా ఉండడం, డిఫికల్ట్గా ఉండడం అనమాట, ఓకేనా. దాన్ని మనము సో స్ట్రెన్యూయస్ అంటూ ఉంటాం, రైట్. ఇట్ ఈస్ స్ట్రెన్యూయస్ అంటే చాలా టఫ్గా ఉండేది, చాలా హార్డ్గా ఉండేది అని. మరి హార్డ్కు ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు ఇక్కడ మనము, ఈజీ తీసుకోవచ్చు అనమాట. ఇంటెన్స్ అన్న స్ట్రెన్యూయస్కు సినోనిమ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కాదు, లైవ్లీ ఆన్సర్ కాదు, డిమాండింగ్ కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు, ఈజీ. హార్డ్కు ఆపోజిట్ ఏంటి, ఈజీ తీసుకోవచ్చు కదా. స్ట్రెన్యూయస్ అంటే హార్డ్ అనమాట, టఫ్ అనమాట, డిఫికల్ట్ అనమాట, రైట్. బట్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4 అంతే. మళ్ళీ చూడండి ఇక్కడ ఇది మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. ఇదేంటంటే మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి, ఓకేనా. ఇది ఎట్లా ఉంటుందంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఒకదాన్ని అండర్లైన్ చేస్తాడు, అండర్లైన్ చేసిన పార్ట్ని దేనితోటి సబ్స్టిట్యూట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకేనా. రైట్. చూడండి, ద రోడ్ విచ్ కనెక్టింగ్ అట్ ద 2 states ఈజ్ ఓవర్ క్రౌడెడ్. రోడ్డు విచ్ అనేది ఏంటిది ఇక్కడ, రిలేటివ్ ప్రొనౌన్ అండి, రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. రోడ్డు ఏదైతే 2 స్టేట్స్ని కలుపుతుందో అది చాలా క్రౌడ్ అయిపోయింది అని. రోడ్డు ఏదైతే 2 స్టేట్స్ని కలుపుతుందో అది చాలా క్రౌడ్ అయిపోయింది అని. ద రోడ్ విచ్ కనెక్టింగ్ అని అంటుండే. ఇక్కడ కనెక్టింగ్ అనేది రైటా రాంగా, రాంగ్ అయితే ఒకవేళ ఈ ఆప్షన్స్ తోటి చూజ్ చేసుకోవాలి. 4 ఆప్షన్స్ ఇచ్చింది కాబట్టి ఇది కంపల్సరీ రాంగే, ఏదో ఒక దాంతో చూజ్ చేసుకోవాలి. మరి మనకు విచ్ కనెక్టెడా, విచ్ కనెక్ట్సా, విచ్ హ్యాస్ కనెక్టింగా, విచ్ హ్యావ్ కనెక్టెడా. ఫస్ట్ చూద్దాం, ఆప్షన్స్ ఎలిమినేషన్ చేద్దాం. ఇప్పుడు హ్యాస్ పక్కన ఒకసారి చూడండి అందరూ, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఈ మూడింటితోటి మీకు మెయిన్ వర్బ్ ఏమొస్తుందండి ఎప్పుడైనా సరే, V3 వస్తుంది. హ్యావ్ కనెక్టెడ్, హ్యాస్ కనెక్టెడ్, హ్యాడ్ కనెక్టెడ్, ఈ మూడింటితోటి ఏమొస్తుంది ఎప్పుడైనా సరే మీకు V3నే వస్తుంది. మరి హ్యాస్ కనెక్టింగ్ అంటామా, లేదు, కాబట్టి ఆప్షన్ తీసేయండి. తర్వాత ద రోడ్ విచ్ అంటే ఇది మనకు సింగులర్ ఆఫ్ ప్లూరల్, సింగులర్. సార్ విచ్ అనేది సింగులర్ ఎందుకైంది అంటే విచ్ అనేది దేని గురించి మాట్లాడుతుంది చూడండి, ఒక రిలేటివ్ ప్రొనౌన్ దేని గురించి మాట్లాడుతుంది ఎట్లా తెలుసుకుంటామంటే
సో అది దేని గురించి ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఎట్లా తెలుసుకుంటామంటే దేని గురించి మాట్లాడుతుంది దాన్ని చూసుకోవాలి. విచ్ అనేది రోడ్ గురించి మాట్లాడుతుంది కదా, రోడ్ అనేది సింగులర్ ఆర్ ప్లూరల్ సింగులర్. సో విచ్ కూడా ఏమవుతుంది మనకు సింగులర్ అవుతుంది అనమాట అట్లా రైట్. విచ్ అనేది సింగులర్, మరి విచ్ అనేది సింగులర్ కాబట్టి సో రోడ్డుకు హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందా, హ్యాజ్ వస్తుంది. రోజ్ అనేది సింగులర్ కదా, సో రోడ్ అనేది సింగులర్ కాబట్టి మనకు అప్పుడు హ్యాజ్ వస్తుందా హ్యాడ్ వస్తుందా, హ్యాజ్ వస్తుంది. హ్యావ్ అయితే రాదు కదా, ఒకటి ఆప్షన్ పోతుంది. 2 ఆప్షన్స్ పోయినాయి. మరి కనెక్టెడ్ ఉంది కనెక్ట్స్ ఉంది అండి. మనం ఇప్పుడు కనెక్టెడ్ కనెక్ట్స్ అంటే కనెక్టెడ్ పెడితే సపోజ్ కనెక్టెడ్ పెడితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈజ్ అనేది సింగులరా ప్లూరలా, సింగులర్. సింగులర్ కాబట్టి మరి అప్పుడు ఇక్కడ సో ఎప్పుడైనా సరే మనం ఇక్కడ చూడండి సింగులర్ ప్లస్ ఈజ్ అనేది ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉంది. ప్రెజెంట్లో ఉంది కాబట్టి రోడ్ ఏదైతే కనెక్ట్ చేసిందోనా కనెక్ట్ చేస్తుందోనా కనెక్ట్ చేస్తుందో అనాలి. కాబట్టి కనెక్ట్ చేసింది అనకూడదు కాబట్టి ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకు ప్రెజెంట్లోనే ఉండాలి. కాబట్టి కనెక్టెడ్ అనేది రాకూడదు అనమాట రైట్. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందండి ఆప్షన్ 2 విచ్ కనెక్ట్స్. విచ్ కనెక్ట్స్ అంటూ ఉంటాం. రోడ్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఉండాలి కదా, సింగులర్ వెర్బ్ అంటే ఎస్ ఉండాలి కదా వెర్బ్కి. విచ్ కనెక్ట్స్, కనెక్ట్స్ అనేది సింగులర్ వెర్బే కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఈ ఆప్షన్ ఏమో పాస్ట్గా ఉంది కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన. ఇది హ్యాస్ అనేది రోడ్డుకు వస్తుంది కానీ హ్యాస్ పక్కన V3 ఉండాలి, ఈ ఆప్షన్ రాదు. రోడ్డుకి అసలు హ్యావ్ రానేది ఈ ఆప్షన్ రాదు. సో ఆప్షన్స్ అన్ని పోతే మనకు సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2 అంతే. తర్వాత సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్. చూడండి ఇక్కడ ఏమడుతుంది మనకు యాంటనిమ్ అడుగుతున్నాడు అండి. మళ్ళీ మనకు ఒక వర్డ్ సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటనిమ్ అడుగుతున్నాడు అంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతుండు రైట్. రియా ఈజ్ లైక్డ్ బై ఎవ్రీ వన్ యాజ్ షీ ఈజ్ వెరీ అమికబుల్ రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు అమికబుల్ అనే వర్డ్ అండర్లైన్ చేశాడు. అమికబుల్ అంటే ఏంటంటే తెలియాలి ఫస్ట్. చూడండి అందరు చాలా సింపుల్ అండి ఈ వర్డ్. అమికబుల్ అన్నా అమియబుల్ అన్నా మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్లీ. మీనింగ్ ఏంటంటే మనకు ఫ్రెండ్లీ అనమాట. ఓకేనా. జీనియల్, ఇంకా మీకు వర్డ్స్ రాసు చూడండి జీనియల్. ఓకేనా జీనియల్. అలాగే మనం దీన్ని ఏమంటామంటే ఇంకా కార్డియల్ అంటూ ఉంటాం, దీన్నే మనము కంజీనియల్ అంటూ ఉంటాం, దీన్నే మనము అఫబుల్ అంటూ ఉంటాం. ఇవన్నిటి మీనింగ్ ఏంటో తెలుసా ఫ్రెండ్లీ అని. ఇవన్నిటి మీనింగ్ ఏంటి మనకు ఫ్రెండ్లీ. అమేబుల్ అన్నా అమికబుల్ అన్నా ఫ్రెండ్లీ అన్నా అఫబుల్ అన్నా జీనియల్ అన్నా కార్డియల్ అన్నా కంజీనియల్ అన్నా మీనింగ్ ఏంటి మనకు ఫ్రెండ్లీగా ఉండడం, జోవియల్గా ఉండడం అనమాట, ఫ్రెండ్లీగా ఉండడం అని. మరి ఫ్రెండ్లీకి ఆపోజిట్ ఏమొస్తుందండి అన్ఫ్రెండ్లీ. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ఇక్కడ మీకు వర్డ్ రాస్తుంది చూడండి హాస్టైల్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. స్పెల్లింగ్ చూసుకోండి అక్కడ. హాస్టైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే అన్ఫ్రెండ్లీ అండి. హాస్టైల్ అంటే హాస్టల్ అని గుర్తుపెట్టుకోండి. మన జనరల్గా ఇల్లు హాస్టల్ ఉన్నప్పుడు ఇల్లు ఏమో మంచిగా అనిపిస్తుంది, హాస్టల్ అనేది ఎనిమిలాగా అనిపిస్తుంది. కాబట్టి అన్ఫ్రెండ్లీ అన్నమాట రైట్. సో హాస్టైల్ అంటే హాస్టల్ అని గుర్తుపెట్టుకోండి. హాస్టల్ ఎలా ఉంటుంది మనకి అన్ఫ్రెండ్లీగా ఉంటుంది కదా అలా. కాబట్టి హాస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ అని. ఓకేనా అన్ఫ్రెండ్లీ అన్ఫ్రెండ్లీ అన్ఫ్రెండ్లీ. ఓకేనా రైట్. ఎనీవే సో ఫ్రెండ్లీకి ఆపోజిట్ అన్ఫ్రెండ్లీ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. స్పెల్లింగ్స్ అండి. మీరు స్పెల్లింగ్స్ నేను చెప్తున్నా కదా, మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్ట్లో స్పెల్లింగ్ చూసుకోవాలి. యూట్యూబ్లో నేనైతే వీడియో చేసినో ఏ వీడియోలో అయితే క్వశ్చన్స్ వచ్చాయో వర్డ్స్ నేను రాయిస్తున్నాను, స్పెల్లింగ్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ చూసుకోండి చాలు. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ 2 అడుగుతారండి. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అడగొచ్చు, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ కూడా అడగొచ్చు అనమాట రైట్. కేటగిరీ కరెక్టే ఉంది, హైజీన్ కరెక్టే ఉంది, కంగ్రాచులేట్ కూడా కరెక్టే ఉంది. కానీ ఇక్కడ అక్వైర్ చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అక్వైర్ అన్నప్పుడు మనకు సి ఉండాలండి, అక్కడ సి లేదు. కాబట్టి మనకు సో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అంటే ఇదే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఈ 3 కరెక్టే ఉన్నాయి అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అడగొచ్చు, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ కూడా అడగచ్చు. అదే మనం యాక్వా అన్నాం అనుకోండి, యాక్వా అన్నప్పుడు మాత్రం సి ఉండదు అక్కడ. ఓకేనా. అక్వైర్ అన్నప్పుడు సి ఉంటుందండి, కానీ యాక్వా అంటే మాత్రం సి అనేది ఉండాలి. AQUA అంతే, AQUA. ఇది మనకు యాక్వా, ఇది మనకు అక్వైర్. అక్వైర్లో సి ఉంటుంది ఓకేనా, కానీ యాక్వాలో సి మాత్రం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ రైట్. మళ్ళీ మనకు యాంటనిమ్ అడుగుతున్నాడు అండి. చూడండి వొకాబులరీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ద కమిటీ డిపోజ్డ్ హిమ్ ఫ్రమ్ హీస్ ఆఫీస్. ఓకేనా. చూడండి కమిటీ అనేది డిపోజ్ చేసిందట, అతని ఆఫీస్ నుంచి డిపోజ్ చేసిందట. జనరల్గా డిపోజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే రిమూవ్ చేయడం అనమాట, తీసేయడం అనమాట. జాబ్ నుంచి పీకేయడం అంటూ ఉంటాం. మరి మనకప్పుడు జాబ్ నుంచి తీసేయడం అంటే అది మనకి నెగిటివా పాజిటివా? నెగిటివ్. దీనికి ఆపోజిట్ వర్డ్ అడుగుతుండండి. మరి
సో జాబ్ నుంచి తీసేయడం అంటే మన దానికి ఆపోజిట్ వర్డ్ ఇంటరాక్టెడా, డెమాలిష్డా, ప్రమోటెడా, సెగ్రిగేటెడా ఏమొస్తుంది చెప్పండి? ప్రమోట్ చేయడం అనేది వస్తుంది అనమాట. జాబ్ నుంచి కింది తీసేయడం, దానికి ఆపోజిట్ ప్రమోట్ చేయడం అంటాం కదా, బట్ మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. డిమాలిష్ చేయడం అంటే డెస్ట్రాయ్ చేయడం, సెగ్రిగేట్ చేయడం అంటే సపరేట్ చేయడం. ఒకసారి సపరేట్ స్పెల్లింగ్ చూసుకోండి అందరూ. సెపరేట్ రాసుకోండి అక్కడ క్లియర్గా, SEPARATE. సెపరేట్ అంటే ఇలా ఉంటుందండి స్పెల్లింగ్, SEPARATE. ఓకేనా, చూసుకోండి రైట్. సెగ్రిగేట్ అన్న స్పెల్లింగ్ చూసుకోండి అక్కడ క్లియర్గా మీరు. ఓకేనా, సెగ్రిగేట్. ఓకేనా, సెగ్రిగేట్ చేయడం అన్నా సపరేట్ చేయడం అన్నా సేమ్. ఓకేనా, అది రైట్, అర్థమైంది కదండి. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఇంటరాక్ట్ అంటామా లేదు, డెమాలిష్ డెస్ట్రాయ్ అంటామా లేదు, సపరేట్ చేయడం అంటామా లేదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? ప్రమోట్ చేయడం అంటాం. డిపోజ్ చేయడం అంటే తీసేయడం, దానికి ఆపోజిట్ ప్రమోట్ చేయడం అనమాట రైట్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనమాట. ఇవ్వండి. ఓకేనా, ఇవి మీకు సో ప్రాక్టీస్ క్వశ్చన్స్లో భాగంగా క్లాస్ 2 అనమాట. అర్థమైంది అందరికీ? మీకు చెప్తున్నా కదా హైకోర్టు ఎగ్జామ్స్. ఓకేనా, హైకోర్టు ఎగ్జామ్స్ అయిపోయే వరకు, ఎగ్జామ్స్ వరకు నేను మీకోసం వీడియోస్ చేస్తాను అండి. తెలంగాణ వాళ్ళకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని, ర్యాపిడ్ రివిజన్ అని, ఫ్రీ క్లాసెస్ అని చాలా సెషన్స్ అనేవి కండక్ట్ చేశాను. మీకు కూడా నేను అలాగే చేస్తాను, మీరు అస్సలు వరీ అవ్వకండి. బెస్ట్ మార్క్స్ అనేది తెప్పిస్తాను మీకు హైకోర్టు ఎగ్జామ్స్లో. మన ఛానల్ని ఫాలో అవుతే చాలు. ఓకేనా, మీరు కనుక మన ఛానల్ని రెగ్యులర్గా క్లియర్గా ఫాలో అవుతే బెస్ట్ మార్క్స్ అనే వస్తాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రీవియస్ వీడియో అయిపోయింది ఆల్రెడీ, ఒకటి క్లాస్ 1 అయిపోయింది, ఆ వీడియో చూడండి వెళ్ళి. అదేవిధంగా ప్రాక్టీస్ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ చేశాను నేను, ఆ వీడియోస్ కూడా చూడండి రైట్. అదేవిధంగా మీకు తెలంగాణలో చూస్తారు కదా ఎంత మంచి మార్క్స్ తెచ్చుకున్నారో. 40కి 35+ అండి చాలామంది, 35+ ఎంతమంది తెచ్చుకున్నారు. ఓకేనా, కామెంట్ చూస్తే అర్థమవుతుంది. మన యూట్యూబ్లో వీడియోస్ కింద కామెంట్ చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు అలాంటి క్లాసెస్ కావాలంటే ప్లే స్టోర్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత లోపల మీకు హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, 1 మంత్ కోర్స్ ఉంటుంది, 3 మంత్స్ కోర్స్ ఉంటుందండి. జీకే అవసరం లేదా, జీకే ఏం తీసుకోకండి, మన దాంట్లో కొంచెం ఓల్డ్ లాగా ఉంటుంది అది. సో ఈ ప్రజెంట్ అయితే మీరు ఇది తీసుకోండి సరిపోతుంది అనమాట. ఓకేనా, సో ఓన్లీ ఇంగ్లీష్ తీసుకోండి. 1 మంత్ 3 మంత్స్ 2 ఉన్నాయండి. అయితే మీకు ఇందులో మీకు SSC లెవెల్లో కంటెంట్ పెట్టాం, ఆ వీడియో చూస్తే సరిపోతుంది. టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మన యాప్ ఫాలో అవ్వకుంటూ మన యూట్యూబ్ క్లాసెస్ చూస్తే చాలు, అంతే. ఓకేనా, సో మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి. బుక్ చెప్పినా కదా ఆల్రెడీ, బుక్ కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ తీసుకోండి. బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బుక్లో ప్రాక్టీస్ బిట్స్ పెట్టాము, ప్రీవియస్ బిట్స్ కూడా పెట్టాము. ఫస్ట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో కూడా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అది రైట్. సో మనకు బుక్ కాస్ట్ వచ్చేసి 280 అండి. డెలివరీ కావాలంటే 70 రూపీస్ ఎక్స్ట్రా. ఓకేనా, ఈ నెంబర్ కాల్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీ బుక్ స్టాల్స్లో అడగండి, బుక్ స్టాల్స్లో అడిగితే బుక్ స్టాల్లో తెప్పిస్తారు వాళ్ళు. ఓకేనా, చూసి తీసుకోండి. అర్థమైంది కదండి, ఇదండి. ఓకేనా, ఇది మీకు సో ఏపీ హైకోర్టు వాళ్ళ కోసం అండి నేను వీడియోస్ చేస్తాను. టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నామండి, టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తాం అనమాట. సో మీకు మంచి క్వశ్చన్స్ తీసుకొచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఆ టెస్ట్ సిరీస్ రాస్తే సరిపోతుంది అనమాట. అర్థమైంది కదండి, ఇదండి. ఓకేనా, సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అప్పుడు నేను మీకోసం ఇంకా వీడియోస్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.